వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఇస్ సురేష్ కుమార్. ఈరోజు మనకి ఒక పెద్ద ఆయన కొన్ని నోట్లు పెట్టారండి. ఈయన పెద్ద కాయిన్ కలెక్టర్ అంట. ఈయన దగ్గర చాలా రకాల రేర్ నోట్లు, ఎర్ర నోట్లు, వాల్యుబుల్ నోట్లు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాల్యుబుల్ నోట్స్ అంట ఆయన చెప్పడం జరిగింది. వీటిలో కొన్ని ఎర్ర నోట్లు కూడా ఉన్నాయంటండి. ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ఉన్న ఈ నోటు 40,000. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న రేటు ఇవన్నీ కూడా 20,000 పైన కాస్ట్ ఉన్న నోట్లేనంట. వీటిలో ఎర్ర అనేది ఉందంట. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటి నోట్లు కానీ ఎర్ర నోట్లు కానీ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టినట్టయితే వాటి రేట్ ఎంత ఉంటుందో మేము చెప్తామండి. అలా చెప్పినప్పుడు మీ దగ్గర ఉన్నాయి మీకు ఇవ్వడం ఇష్టం అయితేనే మీ దగ్గర నోట్లు మీరు మాకు ఇవ్వచ్చు. మాకు ఈరోజు నిన్న కొంతమంది వచ్చారండి. వాళ్ళు చాలా కాయిన్స్ తీసుకుని వచ్చారు, కానీ వాళ్ళ దగ్గర అయితే మంచి కాయిన్స్ అనేవి ఏమీ లేవండి. వాళ్ళ దగ్గర ఉన్నాయంతా కూడా నార్మల్ కాయిన్స్. ఆ నార్మల్ కాయిన్స్ అంటే జస్ట్ కమామరేటివ్ కాయిన్స్ కూడా, బొమ్మల కాయిన్స్ కూడా లేవండి. అన్నీ కూడా ప్లెయిన్ కాయిన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఫేక్ యూట్యూబ్ వాళ్ళు చెప్పినవి విని ఏయో కలెక్ట్ చేసుకున్నారు. మాతా వైష్ణోదేవి కాయలు, 5 రూపాయల కాయలు, 10 రూపాయల కాయలు తీసుకొచ్చారు. 10 రూపాయలు బొమ్మల కాయలు కొన్ని తీసుకొచ్చారు. అవన్నీ కూడా మామూలు కాయలేనండి. వాటిలో అంత విలువైన కాయలు అనేవి అయితే ఏమీ కూడా లేవు. మీరు కాయిన్లు అనేవి ఎలా ఉంటే వాటికి రేటు వస్తుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఎవరు కూడా చేయట్లేదండి. మా దగ్గర ఏయో కాయిన్లు ఉన్నాయి. ఈ కాయిన్కి 50,000 వస్తాయి, ఈ కాయిన్ 1,00,000 వస్తాయి, అదే భ్రమలో ఉంటున్నారు తప్ప వాస్తవంగా ఆ కాయిన్కి ఎంత డబ్బులు వస్తాయి, అసలు ఆ కాయిన్ ఎంత రేటు ఉండొచ్చు అనేది తెలుసుకుందామని అయితే ఎవరికీ లేదండి. మేము వీడియోలో చాలా సార్లు చెప్పాను ఈ కాయిన్ ఎంత ఉంటుంది, దీనిపైన ఈ గుర్తుండాలని నేను చెప్తానే ఉన్నాను. అయితే కొంతమంది ఏమడుగుతున్నారంటే, మీరు హైదరాబాద్ మింట్ అని చెప్పారు, ఇగోండి హైదరాబాద్ మింట్ కాయలు ఉన్నాయి అంటున్నారు. హైదరాబాద్ మింట్ అనేది ఏ సంవత్సరంలో ఉండాలి? హైదరాబాద్ మింట్ అనేది ఏ సంవత్సరంలో ఉండాలి? నోయిడా మింట్ అనేది ఏ సంవత్సరంలో ఉండాలి? కలకత్తా మింట్ అనేది ఏ సంవత్సరంలో ఉండాలి? ఏ ఇయర్ పైన ఏ ఇయర్ చెప్తాం ఆ ఇయర్ పైన ఆ గుర్తు అనేది రేర్ అవుద్దండి. ఎందుకంటే ఆ సంవత్సరంలో ప్రింట్ అయిన కాయిన్స్లో తక్కువ ప్రింట్ అయిందా ఎక్కువ రేర్గా ఉంటుంది. మనకి కాయిన్స్ ఎప్పుడైనా సరే ఏవైతే తక్కువగా ప్రింట్ అవుతాయో అవి మాత్రమే రేర్ కాయిన్స్ అవుతాయి. వాటికి మాత్రం ఎక్కువ ధర అనేది ఉంటుంది. ఈ ఎక్కువగా ప్రింట్ అయిన కాయిన్లు అనే వాటికి ధర అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రింట్ అయిన కాయిన్లు అన్నీ కూడా కామన్ కాయిన్స్ కేటగిరీలో ఉంటాయి. ఈ కామన్ కాయిన్స్ అనేవి మాత్రం మనకి బాగా ఎక్కువ ఉంటాయండి. రేర్ కాయిన్స్ అనేవి చాలా తక్కువ ప్రింట్ అవుతాయండి. అంటే అవి జస్ట్ కేవలం 1,00,000 కాయిన్లు అలా ప్రింట్ అవుతాయి. అలాంటి వాటినే మనం రేర్ కాయిన్లు అంటాం. బాగా ఎక్కువ ప్రింట్ అయిన కాయిన్లు ఏంటంటే కామన్ కాయిన్లు అవుతాయండి. మనకి కాయిన్స్లో 4 రకాల మింట్లు అనేది తయారు చేయడం జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని కాయిన్లు అయితే 1 మింట్లోనే తయారు చేయడం జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని కాయిన్లు 2 మింట్లో తయారు చేయడం జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని కాయిన్లు 3 మింట్లలో తయారు చేయడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే కొన్ని కాయిన్లు 2 మింట్లలోనే ఉంటాయండి. కొన్ని కాయిన్ అయితే పూర్తిగా కేవలం ఒకే 1 మింట్లోనే తయారు చేసినవి అయితే ఉంటాయి. ఇలా తయారు చేసినప్పుడు వాళ్ళకు ఒక లెక్క అనేది ఉంటుందండి. ఆర్బీఐ వాళ్ళకి మనం ఏ కాయిన్లు ఎన్ని తయారు చేసాం అనే ఒక లెక్క ఉంటుంది. వాళ్ళ తర్వాత దాన్ని మొత్తం కూడా రిలీజ్ చేస్తారు. ఆ ఆర్బీఐ రిలీజ్ చేసిన దాన్ని బట్టి ఈ కాయిన్ బయర్స్ ఏం చేస్తారంటే ఇవి తక్కువ ప్రింట్ అయినాయి కాబట్టి ఇవి రేర్ కాయిన్లు అనేది చెప్పడం జరుగుతుందండి. అలాగే మనకి ఏది రేర్ కాయిన్ ఏది ఎర్రర్ కాయిన్ అనేది తెలియడం జరుగుతుందండి. అంతేగాని మనంతటా మనం ఏది రేర్ కాయిన్ ఏది ఎర్రర్ ఏది రేర్ కాయిన్ అనేది మనం డిసైడ్ చేసుకోవడం కుదరదండి. ఇప్పుడు 2025లో కూడా కొన్ని కాయిన్స్ అయితే రిలీజ్ అయినాయండి. ఆల్రెడీ 5 రూపాయల కాయిన్లు రిలీజ్ అయినాయి. 1 రూపీ 2 రూపీస్ కాయిన్లు ఇంకా మన వరకు రాలేదు, కానీ ఇవి కొన్ని చోట్ల రిలీజ్ అయినాయండి. ఇప్పుడు రిలీజ్ అయ్యే 2025 కాయిన్లలో
రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ ఏదో ఒకటైతే రేర్ కాయిన్ అయ్యే అవకాశం ఉంటుందంటండి. అంటే ప్రజెంట్ అది స్కేర్ కాయిన్ కేటగిరీలో ఉంటుందండి. తర్వాత అవి రేర్ కాయిన్ కేటగిరీలోకి వెళ్తాయి. ఏ మింట్ అయితే తక్కువగా ప్రింట్ అవుతుందో, ఇప్పుడున్న కాయిన్స్లో ఏ మింట్ అయితే తక్కువగా ప్రింట్ అవుతుందో అది మాత్రం రేర్ కాయిన్గా ఉంటుందండి. మీరు చూసినట్లయితే దీనిలో చాలా రకాల నోట్లు ఉన్నాయండి. ఈ నోట్లో ఈ ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఇంకేమన్నా ఎర్రర్స్ అట్లాంటివి వచ్చినట్లయితే వాటిని మనం కొంచెం రేర్ నోట్స్గా పరిగణిస్తామండి. వాటికి రేట్ అనేది అప్పుడు ఎక్కువగా ఉంటుంది. మనకు 1964 భూతలింగం నోటు ఒకటి ఉంటుందండి. ₹1 కాయిన్లో నోట్లలో 1964 ఎస్ భూతలింగం అనే గవర్నర్ సిగ్నేచర్ చేసిన నోటు ప్రజెంట్ వాల్యుబుల్ నోట్ అండి. అంటే ఒకప్పుడు ఆ నోటు 30,000 వరకు రేట్ అనేది ఉండేదంటండి. కానీ ప్రజెంట్ దాని ధర తగ్గిపోయి 8,000కి వచ్చేసిందండి. అప్పుడు డిమాండ్ని బట్టి దాని ధర అంత ఉందండి. ప్రస్తుత మార్కెట్లో దాని డిమాండ్ తగ్గిపోవటం వల్ల ఆ ఎస్ భూతలింగం నోట్ అనేది 8,000కి వచ్చిందండి. దాని కండిషన్ బాగోపోతే దాని ధర అనేది ఇంకా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందండి. నెక్స్ట్ మనకి ఈరోజు ఒక పెద్ద కాయిన్ కలెక్టర్ గారు ఒక కాయిన్ పెట్టారండి. ఈ కాయిన్ ఆల్రెడీ నేను అంతకుముందు ఒకసారి పెట్టాను, కానీ మన దగ్గర ఎలాంటి కండిషన్లో అయితే ఆ కాయిన్ లేదండి. ఆయన పెట్టిన కాయిన్ ఎలా ఉందంటే యుఎన్సి కండిషన్లో ఉంది. అది నేషనల్ క్రాప్ సైన్స్ కాయిన్ అండి. ఆ కాయిన్ చాలా నీట్గా ఉంది. ప్యూర్ యుఎన్సి అంటే బియుఎన్సి కండిషన్లో ఉంది. ఆ కాయిన్ అయితే ఆయన 105,000కి అమ్ముతానని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తుంటే లాస్ట్లో ఆ కాయిన్ కూడా వస్తుందండి. ఆ కాయిన్ అయితే ఆయన 105,000కి అయితే అమ్ముతారంటండి. ఆయన దగ్గర చాలా ఎర్రర్ కాయిన్స్, ఎర్రర్ నోట్స్, రేర్ కాయిన్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఆయన దగ్గర ఎక్కువ ఉన్న కాయిన్స్ మాత్రం ఆయన అమ్ముతారని చెప్పారు. ఎవరికైనా కావాలంటే కొనేవాళ్ళు ఉంటే వాళ్ళు మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ఆయనకి ఫొటోస్ పెడతాను. ఆ కాయిన్స్ అనేవి ఆయన దగ్గర ఎక్సెస్ ఉన్నట్లయితే ఆయన దగ్గర ఎక్సెస్ ఉన్నాయన్నీ కూడా ఆయన ఇచ్చేస్తానని చెప్పారండి. ఎవరికైనా కావాలంటే రేర్ నోట్లు కానీ, రేర్ కాయిన్స్ కానీ, ఎర్రర్ నోట్లు కానీ, ఎర్రర్ కాయిన్స్ కానీ ఇలా ఆయన దగ్గర చాలా ఉన్నాయంటండి. ఎవరైనా తీసుకునే బయ్యర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీకు ఏం కావాలో మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే నేను ఒకసారి ఆయనకి వాట్సాప్ పెడతానండి. ఆయన ఇస్తానన్న కాయిన్స్ మీరు తీసుకుంటానంటే మీకు కూడా ఫోటోలు అనేవి పెడతాం జరుగుతుంది. అయితే ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం యుఎన్సి కండిషన్లో ఉన్నాయి. రేపటి వీడియోలో వేరే చెప్తాను. థ్యాంక్ యూ.